వంకర త్రోవలను చక్కగా చేయువాడా నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడా నీకు స్తోత్రము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. రక్షించు నీ సన్నిధి దూత బట్టి నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీల ఎదుట నడిచిన దేవదూత నీకు స్తోత్రము. నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనం. నిబంధన దూత నీకు స్తోత్రము. మలాకి 3వ అధ్యాయము 1వ వచనం. ఏర్పరచుకొనబడిన సేవకుని బట్టి నీకు స్తోత్రము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. యెహోవా సేనాధిపతి నీకు స్తోత్రము. యెహోషువ 5వ అధ్యాయము 14వ వచనం. మా అధిపతి నీకు స్తోత్రము. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 12వ వచనం. మా పక్షమున యుద్ధము చేయువాడా నీకు స్తోత్రము. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. మా మధ్యవర్తి నీకు స్తోత్రము. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. మా సహోదరుడా నీకు స్తోత్రము. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. అరుణోదయం అనుగ్రహించువాడా నీకు స్తోత్రము. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. మాకు పరిశుద్ధ స్థలముగా నున్నవాడా నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. మహిమ పొందనర్హుడా నీకు స్తోత్రము. ప్రకటన 5వ అధ్యాయము 13వ వచనం. నీ ప్రజలకు భూషణ కిరీటముగా నున్నవాడా నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. సౌందర్యము గల మకుటముగా నున్నవాడా నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. నీ భుజము మీద రాజ్యభారముండును గనుక నీకు స్తోత్రము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. దయా దాక్షిణ్య పూర్ణుడా నీకు స్తోత్రము. కీర్తనలు 111వ అధ్యాయము 4వ వచనం.